ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలో సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఏర్పాట్లను స్వయంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు దీన్ని నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రాంలో పెట్టినట్లయితే దానికి సంబంధించి చేసుకునేటువంటి కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి వారు ఇచ్చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు దీని మీద ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలు కూడా తీసుకుని మొత్తంగా అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేసి పుష్కరాల్ని సమర్థవంతంగా నిర్వహించడం ఒక ఎత్తు అయితే, మరొకటి కాలుష్యరహితమైనటువంటి పుష్కరాలు నిర్వహించాలి. ఇక్కడ పవిత్ర స్నానాలు చేసేటువంటి, హోలీ డిప్ చేసేటువంటి ఎవరైతే ప్రయాణికులు వస్తారో, ఎవరైతే యాత్రికులు వస్తారో వారందరికీ స్వచ్ఛమైన నీటిలో వారికి ఆ కార్యక్రమం జరిగేలా చూడటం, వారి ఆరోగ్యాన్ని కాపాడటం. దాంతోపాటు అన్నిటికంటే మించి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పేది భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది. అది అయిన తర్వాత దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ మరింతగా పుష్కరాల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది మేము ప్లాన్ చేస్తాం.